భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ నిర్వహణ కోసం కరీంనగర్ భూపాల్పల్లి జిల్లాల ఏఐఎంఐఎం పార్టీ ప్రతినిధిగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ నియమిస్తూ ఎంఐఎం పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన గులాం అహ్మద్ హుస్సేన్ కరీంనగర్ భూపాల్పల్లి జిల్లాల ఎస్ఐఆర్ BLA1 గా ఎంఐఎం పార్టీ ప్రతినిధిగా తనను నియమించినందుకు తమ అధినేత బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద గురుతరమైన బాధ్యత తనపై ఉంచినందుకు తమ అధినేత అసాదుద్దీన్ ఓవైసీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎంఐఎం పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, కేవలం అసాదుద్దీన్ ఓవైసీ గ్రూప్ మాత్రమే ఉంటుందన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే కమిటీకి, కార్యకర్తలకు శిరోధార్యమన్నారు. పార్టీలో జూనియర్లు, సీనియర్లు ఎవ్వరూ లేరని, నగర కమిటీని, కార్యకర్తల్ని కలుపుకొని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని విస్తృత స్థాయిలో బలోపేతం చేసే బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమన్నారు. వచ్చే నెలల ఈ నెల 25 నుండి మొదలవుతున్నాయి. దాని కొరకు ఏఐఎంఐఎం టౌన్ కమిటీ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ 26 390 బూత్ ఏజెంట్లకు మనం ఏర్పాటు చేసినాము. డోర్ టు డోర్ పోయి వాళ్ళకు ఏ డాక్యుమెంట్లు కావాలా మా టీం అరేంజ్ చేసి వాళ్ళకు సాయం చేస్తారు. రెండోది, ఎంఐఎం ఒకటే పార్టీ, దీంట్లో అసలీ నకిలీ, కొత్తది పాతది, జూనియర్ సీనియర్ ఏం లేదు. ఏ డిసిషన్ కూడా బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ సార్ తరఫుతో హెడ్ క్వార్టర్ దారుసలాంతో వస్తే ఆ ఆర్డర్కే మనం యాక్సెప్ట్ చేసి పని చేస్తున్నాం, ఎన్నిసార్లు కూడా చేస్తాం. ఎవరైనా మనకే ఆర్డర్ వచ్చిందంటే అది తప్పు. అట్లా పని బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ సార్ చెప్పాడు. తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కూడా పార్టీకు సంబంధం ఇన్ఛార్జ్ ఉంటారు. వతన్కే ప్రెసిడెంట్కు ఆధార్ వస్తుంది. అదే హుకుం మీద మనం పని చేస్తున్నాం.